బైబిల్ గ్రంథం మీద క్రైస్తవులకు సరైన అవగాహన లేకపోవటం, నేర్చుకోవాలి అనే ఆసక్తి లేకపోవటం, తాపత్రయం లేకపోవటం, వీటన్నిటిని బట్టి క్రైస్తవ సమాజం మీద క్రైస్తవేతరులు దాడి చేయడానికి అవకాశం ఏర్పడింది. క్రైస్తవులముగా మనం చేతపట్టుకున్నటువంటి బైబిల్ మీద ప్రారంభం నుండి మనకు ఒక అవగాహన, ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంటే దాన్ని క్రైస్తవులు తప్పనిసరిగా సమాజానికి వాక్య రూపంలో వివరించి చెప్పేవారు. మనకు ఒంట్లో బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ పేరుతో ఆయన కొన్ని మందులు రాస్తాడు. ఆ మందు వాడడం అవసరం. ఆ మందు ఎప్పుడో తయారు చేయబడి ఉన్నది. అది వాడకపోవడం అనర్థం. ఆ శరీర తత్వానికి తప్పనిసరిగా ఆ మందు వేసి తీరాలి, ఆ ఔషధాన్ని ఉపయోగించి తీరాలి. అందుకే డాక్టర్ ఏం చేస్తాడంటే, మీ వ్యాధిని తగ్గించడానికి ఈ మందులు వాడుతూ పక్కనే మీ శరీరానికి అవసరమైన ఈ సప్లిమెంట్ కూడా తీసుకోండి అంటాడు. ఉదాహరణకు బి కాంప్లెక్స్ అనే ట్యాబ్లెట్స్ మనం ఆలోచించవచ్చు. ఈ సందర్భంగా జబ్బును తగ్గించే ఉంటాయి, దానితో పాటు సమాంతరంగా మన ఆరోగ్యాన్ని స్థిరపరిచేవి కూడా ఉంటాయి. దేవుని మాటలు మానవ జీవితాలను బాగు చేసేవి. అనగా ఆజ్ఞలున్నాయి. ఆజ్ఞలు మనిషి చేసే పాపాన్ని బట్టి ఇవ్వబడినవి. ఆజ్ఞలను పాటించడం వల్ల వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. కేవలం పాపానికి దూరంగా ఉంటే సరిపోతుందా? అతడి ఆత్మ బాగున్నట్టేనా? కాదు. దేవునికి కూడా దగ్గరగా ఉండాలి. మరి దేవునికి దగ్గరగా ఉండాలి అంటే అనునిత్యము వాక్యముతో అనుసంధానమై దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ ఉండాలి. పాపం చేయకుండా వాక్యానుసారంగా బ్రతకాలి. అదే వాక్యంలో మరికొన్ని భాగాలను బట్టి దేవుని మనసును గ్రహించి ఆయన మనసును చూరగొనడానికి, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నపడుతూ ఉండాలి. ఈ రెండు ప్రయత్నాలు క్రైస్తవులలో లోపించాయి. ఇప్పటివరకు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మనకు నచ్చితే, మనకు మూడ్ ఉంటే సంఘానికి వెళతాం. ఆ సంఘానికి కూడా ఎందుకు వెళతాం? ఏదో కాసేపు అక్కడ కూర్చుని చివరిలో వచ్చే ఆశీర్వాదముల కొరకు వెళతాం. అంతే తప్పించి ఒక చోటికి వెళ్ళి సత్యాన్ని గ్రహిద్దాము అనే ఆలోచనతో ఈ రోజున ఎంతమంది సంఘాలకు వెళుతున్నారు చెప్పండి. అసలు సంఘాలలో అటువంటి బోధలు ఎక్కడున్నాయో ముందు అది ఆలోచించండి. ఈ వారం వెళ్ళకపోతే మనం దేవుని మాటలను కోల్పోతామేమో అనే ఆలోచన భక్తులలో ఎవరికి ఉంది? వచ్చిన వారికి సత్యాన్ని చెప్పకపోతే నేను దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి కదా అనే భయం బోధకునిలో ఎవరికి ఉంది? కాబట్టి అటు బోధకులు, ఇటు భక్తులు, వీరిరువురు కూడా ఒకే మూస పద్ధతిలోకి, సంప్రదాయ పద్ధతిలోకి వెళ్ళిపోయారు. ఏమిటంటే ఆ సంప్రదాయం, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోవటం. ఆ రోజు చుట్టాలు వస్తే మానేసేస్తారు, పని ఉంటే మానేసేస్తారు, ఒంట్లో కాస్త నలతగా ఉంటే మానేసేస్తారు. ఒకరోజు మనం స్కూల్కి వెళ్ళటం ఆగిపోయామనుకోండి, అంతకుముందు తర్వాత రోజు మనం వెళ్ళినప్పుడు మన క్లాస్మేట్స్ని అడుగుతాం ఏం చెప్పారు పాఠాలు అని. నోట్స్ తీసుకుని మనం రాసుకుంటాం మనం మిస్ అయిన పాఠాన్ని. అంత శ్రద్ధ క్రైస్తవులలో నేటి సంఘం పట్ల, వాక్యం పట్ల ఉన్నదా అసలు చెప్పండి? లేదండి. ఆ ఆలోచన లేదు అసలు. వాక్యానికి దూరం అయితే సంఘం ఏమైపోతుంది అనే భయం బోధకుల్లో లేదు. వాక్యానికి దూరం అవుతారు అనే ఆలోచన లేదు. ఒక వ్యక్తి రాకపోతే తనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అని భయపడే బోధకులు ఎక్కువైపోయారు. ఆలోచించండి, అవునా కదా? ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా తమ సంఘం నుండి వెళ్ళిపోయాడు అనుకోండి, డబ్బు లాస్ అవుతుందని ఆలోచిస్తున్నారు తప్పించి వారి ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుందేమో అని ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే ఈ చర్చికి వెళ్ళటం, అక్కడ కూర్చోవడం, ఆరాధించడం, సాక్ష్యాలు చెప్పడం, ప్రార్థనలు చేసుకోవడం, కానుక వేసుకోవడం, ఇదంతా ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మూఢనమ్మకంగానే మారిపోయింది. మూఢనమ్మకం అని అనొచ్చా దీన్ని? ఏ సంఘంలో అయితే వాక్యం లేదో అది మూఢనమ్మకంగానే మనం చెప్పవచ్చు. ఏ భక్తుడైతే వాక్యం నిమిత్తం సంఘానికి రాడో అతడు వెళుతున్న విధానాన్ని మూఢనమ్మకము, ఒక చెడ్డ సంప్రదాయము అని మనం చెప్పక తప్పదు. ఒక చెడ్డ సంప్రదాయం.
సంప్రదాయం అంటే ఏమిటో మనకు తెలుసు, లేదా ఒక ఆచారం, చెడ్డ ఆచారం అని మనవచ్చు. ఆచారం అంటే ఏమిటో మీకు తెలుసు. ప్రయోజనాలు నష్టాలతో సంబంధం ఉండదు. ఇక దాన్ని ఆ సమయానికి అలా పాటించేయాలి, అంతే. దట్స్ ఇట్. ఆదివారం వచ్చింది, లేక శుక్రవారం వచ్చింది, చర్చికి వెళ్ళిపోవాలి, అంతే. వెళితే మనకేమిటి లాభం? ఆత్మకు ఏ ప్రయోజనం చేకూరుతుంది? వెళ్ళకపోతే ఏ నష్టానికి మనం గురవుతాము? ఆత్మకు ఎటువంటి నష్టం కలుగుతుంది? హృదయం ఎటువంటి పాపాలకు దగ్గర అవుతుంది? ఈ ఆలోచనే ఉండదు. అటువంటి ఆలోచనే ఉండదు. ఏదో శుక్రవారం కాబట్టి వెళ్ళాలి. ఇలా ఒక మోస ధోరణికి క్రైస్తవ్యం అలవాటు పడిపోయేటప్పటికీ దానిలో వస్తున్నటువంటి బోధలు, బోధకుల ప్రవర్తనలు, వారి బోధన తీరు, పద్ధతి, సమాజాన్ని క్రైస్తవ్యం వైపు తీసుకురావడానికి వారు ఉపయోగిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి, ఆశ్చర్యం, విచిత్రం అనిపించేటటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా చూస్తున్న మిగిలిన సమాజానికి ఎబ్బెట్టుగా అనిపించడం మొదలుపెట్టాయి. అందుకే ఈ చిరాకు కలిగించే మతం అసలు మన దేశంలోనే ఉండటానికి వీల్లేదు. ఎవరు ఆ మతం వైపు కన్నెత్తి చూడడానికి వీల్లేదు అనే నిర్ణయానికి వచ్చినటువంటి కొందరు వ్యక్తులు బైబిల్ మీద విరుచుకుపడటం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వారు అలా మాట్లాడడానికి కారణం క్రైస్తవులు ఇచ్చినటువంటి లోకువే. ఏమిటా లోకువా? క్రీస్తుని గురించి ఏమన్నా అన్నవాడి మీదకు కత్తి పట్టుకుని, కర్ర పట్టుకుని వెళ్ళకపోవటమా లోకువా? అలా కాదు. అసలు ఆ వ్యక్తి అలా మాట్లాడడానికి ముందుగా ఆ వ్యక్తి దగ్గరకు దేవుని వాక్కులను, నిజమైన వాక్కులను తీసుకువెళ్ళకపోవటమే కారణము. తీసుకువెళ్ళకపోవటం అనగా వందల సంవత్సరాలుగా క్రైస్తవ్యపు విలువను, ఆవశ్యకతను క్రైస్తవులు ఈ ప్రపంచానికి చూపించలేకపోవడము. దానివల్ల బైబిల్ అనేది ఒక చెత్త పుస్తకంగాను, ఒక మత పుస్తకం అంటే కన్నా ఒక చెత్త పుస్తకంగాను. ఓకే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి, ప్రస్తావించినటువంటి దేవుడు అసలు దేవుడే కాదు అని, ఒక సాధారణ మనిషి కన్నా హీనమైన వాడు అని మాట్లాడే స్థితికి క్రైస్తవేతరులు వెళ్ళిపోయారు. ఈ రోజున వెళ్ళిపోయారు. క్రైస్తవేతరులు మాట్లాడేస్తున్నారు, ఎన్నో మాట్లాడేశారు బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న దేవుడి గురించి. మరి ఇది ఎవరికి బాధాకరం? క్రైస్తవులుగా మనకు ఎటువంటి బాధ ఉండదు ఇటువంటి విషయాల గురించి. మనం క్రిస్టమస్ చేసుకున్నామా లేదా, అదే మనకు ముఖ్యం, అంతే. దట్స్ ఇట్. మనం ఈస్టర్ పండుగ నాడు కొత్త బట్టలు కట్టుకున్నామా లేదా, అంతే క్రైస్తవులకు కావాల్సింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళి తల మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకున్నామా లేదా, అంతే. అంతకు మించి బైబిల్ గురించి, దానిలో వ్రాయబడిన సంగతుల గురించి, దేవునికి కలుగుతున్న అవమానం గురించి మనం ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నుండి మనం కాస్త కళ్ళు తెరిచి బైబిల్ వైపు స్పష్టంగా చూడవలసిన అవసరం ఉన్నది. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథము దేవుడు వ్రాయించినది మనం నమ్ముతున్నాం, సమాజం నమ్మట్లేదు. బైబిల్లో కనపడుతున్నటువంటి దేవుడి మీద ముందుగా మనకంటూ ఒక స్పష్టమైన చూపు ఉండాలి, అభిప్రాయం ఉండాలి, ఆలోచన ఉండాలి. అసలు దేవుడు ఎటువంటి వాడు, ఆ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, గుణగణాలు ఏమిటి, సుగుణాలు ఏమిటి, ఇవన్నీ కూడా క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ముందు వారి బిడ్డలకు నేర్పించగలగాలి. వారి కుటుంబాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వీటన్నిటి గురించి చర్చిస్తూ ఉండాలి, పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి, బంధువులందరితోనూ పంచుకుంటూ ఉండాలి. కుటుంబం అంతా టీవీ ముందు కూర్చొని ఉంటారు, కుటుంబం అంతా కూర్చొని సినిమా చూస్తుంటారు, కుటుంబం అంతా కూర్చొని దారిన పోయే ప్రతివాడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కుటుంబం అంతా కూర్చుని దేవుడు గురించి మాట్లాడుకునే కుటుంబం ఆ రోజు అసలు ఎప్పుడైనా మీరు చూసారా? రాత్రిటప్పటికి భోజనం అయిన తర్వాత, భోజనానికి ముందు తప్పనిసరిగా కనీసం ఒక అరగంట లేదా కనీసం ఒక గంట కేటాయించాలి. దేవుని కొరకు కేటాయించి కూర్చుని ప్రార్థన చేసుకుని, వాక్యాన్ని చదువుకుని, తండ్రి నిమిత్తము ఒక కీర్తన పాడి, ఒక చక్కటి వాతావరణంలో ఆ దేవునితో కలిసి గడిపితే అది మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది, దాన్ని చూసిన తండ్రి ఎంత పొంగిపోతాడు. ఈ తరహా సంప్రదాయం కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో లేదండి. రోజుకు ఒక అధ్యాయమో 2 అధ్యాయంలో చదువుకుని దాని గురించి ఆలోచించడం, పరిశోధన చేయటం అనేది కానరావట్లేదు. అందుకే క్రైస్తవ్యం చర్చికి పరిమితం అయిపోయింది. వారానికి ఒకసారి చర్చిను దాటి కుటుంబాలలోనికి వెళ్ళలేకపోతుంది. చర్చిను దాటి కుటుంబాల్లోకి వెళ్ళలేకపోతుంది. వెళ్ళాలి.
వెళ్ళకపోతే పరిస్థితి ఇదిగో ఈరోజు ఉన్నట్టుగానే ఉంటుంది. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? బైబిల్ను వెలుతు చూపించేవాళ్ళు, దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడేవాళ్ళు. వెరీ గుడ్. దేవుని పిల్లారు, బైబిల్లో దేవుడు భూమి మీద బ్రతుకుతున్న మనిషి కన్నా చాలా హీనమైన మనస్తత్వాన్ని కలిగిన వాడు అని. అసలు అటువంటి దేవుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని. అసలు దేవుడిని పిలిపించుకునే అర్హత బైబిల్లో ప్రస్తావించబడిన యెహోవా అని ఆయనకు లేవు అని మత ఛాందసవాదులు బైబిల్ మీద విరుచుకుపడుతున్నారు. ఆయనకు మానవులలో ఉన్నటువంటి సకల అవలక్షణాలను మించిన అవలక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. మానవులో ఉన్నటువంటి దుర్లక్షణాలు, బలహీనతలను మించిన బలహీనతలు ఆయనలో ఉన్నవని వారు పుస్తకాలు రాశారు. మనకు తెలుసు బైబిల్లో చెప్పబడిన లేక బైబిల్ దేవుడు అరిషడ్ వర్గాలకు బంధీయా. బైబిల్ దేవుడు అరిషడ్ వర్గాలకు బంధీయా. అరిషడ్ వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. వీటిని భారతదేశంలో అరిషడ్ వర్గాలు అని పిలుస్తూ ఉంటారు. హైందవ సంప్రదాయంలో ఉపయోగించేటటువంటి మాట ఇది. ఓకే, అనగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవులలో ఈ 6 బలహీనతలు అనేవి ఉంటాయి. 6 బలహీనతలు. మనిషిలో కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం అనగా పిసినర్దనం ఉంటుంది, మోహం ఉంటుంది, మదం అనేది ఉంటుంది, మత్సరం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇవి ఒక వ్యక్తిలోని అంతఃశత్రువులు అని పిలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తిలోని బలహీనతలైనటువంటి ఇవి అతడికి శత్రువులుగా వ్యవహరిస్తూ అతడిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నది అరిషడ్ వర్గాలకు ఉన్నటువంటి నిర్వచనం. అయితే ఓకే, మనుషులలో ఇవి ఉండటం ఎంత మాత్రము విచిత్రమేమీ కాదు, కానీ దేవుడిలో కూడా ఇటువంటి లక్షణాలు కనపడ్డము. కేవలం లక్షణాలు మాత్రమే కాకుండా మానవులలో ఉన్నటువంటి మోతాదును మించి దేవుళ్ళలో ఉన్నవి అని వాళ్ళు చెప్పడం మనం విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంటే బైబిల్ను ఈ కోణంలో కూడా చదువుతారు అనే సంగతి వీళ్ళని చూస్తే మనకు అర్థమైందండి. బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి కానీ, బైబిల్లో చెప్పబడినటువంటి అనేక భావాలను, అర్థాలను కానీ ఇలా కూడా వక్రీకరించవచ్చు అన్నది వీళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనకు అర్థమైంది. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు క్రైస్తవ్యం మీద దాడి చేస్తూ, గేలి చేస్తూ, హేళన చేస్తూ దేవుణ్ణి అవమానిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇటువంటివి రాయడం వల్ల వాటిని గురించి ఆలోచించి దేవునికి ఉన్నటువంటి గుణగణాలను తెలుసుకోగలిగే అవకాశం కాస్త ఆలోచించగలిగే క్రైస్తవులకు ఏర్పడింది అని మనం చెప్పవచ్చు. అంటే వాళ్ళు కీడు చేస్తూనే, అవమానిస్తూనే, బాధ పెడుతూనే ఒకంత క్రైస్తవ్యానికి మేలే చేశారు. మత ఛాందసవాదులు దేవుడి మీద ఎలా పడటం వల్ల, బైబిల్ను విమర్శించడం వల్ల మొట్టమొదట క్రైస్తవులు వాక్యాన్ని బట్టి సంఘటితమయ్యారు. బైబిల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. తమ దేవుడి గురించి తాము తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు సరిగ్గా అధ్యయనం చేసి, గ్రహించి సమాజానికి దాన్ని తెలియచెప్పడానికి వాళ్ళు నడుం బిగించారు. అంటే దేవుణ్ణి అవమానించారు అనే బాధ ఉన్నా ఇటువంటివి లేవనెత్తడం వల్ల క్రైస్తవులలో ఒక విధమైన ఆలోచనను పుట్టించారు అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వెరీ గుడ్. దేవుని పిల్లారా, అటువంటి వారి విమర్శలలో వాళ్ళు లేవనెత్తినదే బైబిల్ దేవుడు అరిషడ్ వర్గాలకు బంధీయా. ఈ అరిషడ్ వర్గాలలో ప్రథమమైనది కామము. కామం. మనుషులలో కామం ఉంటుంది. అలాగే బైబిల్లో చెప్పబడిన, దేవుడుగా ప్రస్తావించబడిన ఆ యెహోవాలో కూడా కామం ఉన్నది అని మాట్లాడుతుంది. ఏమున్నదట? కామం ఉన్నది అని అంటున్నారు. కామం ఉన్నది అని. ఇంతకీ కామము అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటని మనం ఆలోచించినప్పుడు, మనస్సు రాక అంగీకరించున్నది. అంటే మనసు లేకపోయినా అంగీకరించేది. ప్రేమ అంటారు. లస్ట్ అనే ఇంగ్లీషు అర్థంలో కూడా కామాన్ని మనం చెప్పవచ్చు. లస్ట్, కోరిక అనే అర్థం కూడా వస్తుంది. అలాగే ఇచ్ఛ అని కూడా అంటారు. ఇచ్ఛ.
బైబిల్లో చెప్పబడిన దేవునికి కామవాంఛలు ఉన్నవి అంటున్నారు. అదేమిటి? కామవాంఛలు ఎవరికి ఉండాలి? అసలు ఎవరికి ఉండాలి? ఎవరికి ఉంటాయి? మనుష్యులలో ఉంటాయి. మరి దేవుడిలో కామవాంఛలు ఉంటాయా? కామవాంఛలుంటే అతడు దేవుడవుతాడా? కామవాంఛలున్నవాడు దేవుడవుతాడా? అంతే కదా, ఆలోచించండి. అంటే దేవుడు కామవాంఛను కలిగి ఉన్నాడు అంటే అతడు దేవుడు కాలేడు అన్నది మొట్టమొదట మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఇప్పుడు కామవాంఛ ఉన్నది అంటే తప్పనిసరిగా శరీరం ఉండి తీరాలి. కామ కోరికలు రావాలి అంటే తప్పనిసరిగా దేహం ఉండాలి, శరీరం ఉండాలి. ఈ శరీరానికి కామ వాంఛలు ఉంటాయి. దేవుడు శరీరాన్ని కలిగి ఉంటాడా? దేవుడు శరీరాన్ని కలిగి ఉంటాడా? శరీరాన్ని కలిగి ఉన్నవాడు దేవుడు అవుతాడా? శరీరాన్ని కలిగి ఉన్నవాడు దేవుడు అవుతాడా? అంటే బైబిల్లో చెప్పబడిన దేవుడు గురించి ఆలోచించే వాళ్లకు, మానవులకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా తెలియదు అన్నమాట. అంతే కదా మరి. మానవులకు దేవునికి ఉండే ప్రాథమికమైన వ్యత్యాసం కూడా తెలియదు అన్నమాట. అటువంటి వాళ్ళు కూడా బైబిల్ గురించి మాట్లాడేసేయటమే, బైబిల్లో ఉన్న దేవుడి గురించి మాట్లాడటమే. దేవుని పిల్లారా, అసలు దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన రూపం ఏమిటి అన్నది ఆలోచించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఒక చట్టంలో ఉండిపోయిన వాడు దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించలేడు. నూతిలో కప్పలు అంటారు చూసారా? అంటే నూతిలో కప్పలుగా ఉండిపోతున్న వారికి దైవత్వం అర్థం కాదు. దేవుడు అనగానే ఒక శరీర ఆకారాన్ని పెట్టుకుని ఉదయాన్నే ఆ దేవుడికి కొన్ని పూజలు చేసి రాత్రయ్యేటప్పటికీ ఆ దేవుడికి సంబంధించిన శృంగార కార్యకలాపాల గురించి పాటలు పాడుకునే వాళ్లకు దైవత్వం ఎలా తెలుస్తుంది? దైవత్వం ఎలా తెలుస్తుంది? ఇటీవల నేను ఒక పోస్టింగ్ చూశానండి. మా 10th క్లాస్ వాళ్ళ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టారు. టైం అయింది, ఇక పడుకోండి, గుడ్ నైట్, శుభరాత్రి అని పెట్టి, నైట్ ఏం చేయాలి? రాత్రి అయింది, ఏం చేయాలి? దేవుడు దేవతలు సరసాలు ఆడుకుంటున్న ఫోటో కూడా పెట్టారు. దేవుడు, ఆయన భార్య ఎవరన్నది పక్కన పెడదాం. భారతదేశంలో దేవుడిగా పూజింపబడుతున్న ఒక దేవుడు, ఆయన భార్య మంచం మీద సరసాలు అనగా ఒక ప్రేమ భావనలో ఇరువురు ఆకర్షితులవుతూ ఒకరినొకరు కలుసుకోవడానికి ముందు వాళ్ళు ఎలా ఉంటారో అలా సిద్ధపడుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటో. ఇప్పుడు నేను దాన్ని మా ఫ్రెండ్ ఒక ఆమె, మా అందరూ క్లాస్మేట్సే, ఒక ఆవిడ కొంచెం నా మెసేజ్లో వింటుంది. ఆ ఫోటో ఆవిడకి పంపించాను నేను. ఫోటో ఆవిడకి పంపించి, పగలంతా పూజలు అందుకుంటున్నటువంటి దేవుడు రాత్రిటప్పటికీ మనుషుల వలె సంభోగమా అనగా మనుషుల వలె రతికేళిని జరిగిస్తున్నారా అని నేను ప్రశ్నించేటప్పటికి, నీకు తెలుసు అన్నాడు. సమాధానం చెప్పలేక. ఇది ఒక చట్టం. నేను అందుకే చెప్పాను, ఒక నూతిలో కప్ప, దానిలో ఉన్నవాడికి అదే ప్రపంచం. దేవుడు అనగానే అనేక మంది భార్యలు కలిగినవాడు. దేవుడు అనగానే స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే చెట్టెక్కి చూసేవాడు, అది భక్తి. స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు వస్త్రాలు తీసి ఒడ్డున పెడితే వాటిని తీసుకెళ్ళిపోయేవాడు, అదేమిటది? అది భక్తి పారవశ్యం. ఆ చట్టంలో ఉండి అలా ఆలోచిస్తున్న వారికి
అంటే తమ దేవుళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, దేవుడు అనే ప్రతి ఒక్కడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అనే ఆలోచన సహజంగానే కలిగి ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక దేవుడు అంటే ఇలాగే ఉంటాడు అని యెహోవాకు కూడా వాటిని ఆపాదించి చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, రచిస్తున్నారు. మానవుల వలె దేవుళ్ళు కూడా రాత్రిటప్పటికి మంచాలు ఎక్కుతారా? ఆలోచించండి. అని నేను తప్పు పట్టట్లేదండి. ఆ దేవుడు ఈ దేవుడు అన్నది కాదు ఇక్కడ నా ఆలోచన. అంటే మనిషి అంతో దేవుడు కూడా అంతేనా? ఇక మనిషికి దేవునికి వ్యత్యాసం ఏమీ లేదా? ఇక ఏం వ్యత్యాసం లేదా? పగలంతా పని చేయి, రాత్రేటప్పటికి మంచం ఎక్కు స్త్రీతో. దేవుడు కూడా అంతేనా? అంటే దేవుడు శరీరాన్ని కలిగిన వాడు, అందుకే మరొక శరీరాన్ని తీసుకుని పానుపు మీదకు వెళ్ళాడు. అది వారికి తెలిసింది. కానీ దేవుడు అటువంటి వాడు కాడు. దేవుడు అటువంటి వాడు కాడు. ఏ లక్షణాన్ని బట్టి దేవుడని చెప్పవచ్చు? దేవుడని నిర్ధారించడానికి కావలసిన లక్షణాలు ఏమిటి? మానవాతీతుడు మొట్టమొదటి దేవుడు. ఆలోచించండి, దేవుని గొప్ప లక్షణం ఏమిటంటే మానవాతీతము. దేవుడు వేరు, మనిషి వేరు. దేవుని ఆలోచన, దేవుని ప్రవర్తన, దేవుని నడవడిక అవి వేరు. మనిషి ఆలోచన, మనిషి ప్రవర్తన, మనిషి నడవడిక, మనిషి లక్షణము వేరు, దేవుని లక్షణం వేరు. బైబిల్లో చెప్పబడిన యెహోవా దేవుడు, ఆయన మానవ ఆకారాన్ని కలిగిన వాడు కాడు. మనందరికీ తెలిసిందే, మొన్న కూడా చెప్పాను నేను మీకు మెసేజ్లో. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అసలు దేవునిలో కామవాంఛలు ఉంటాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఒక మనిషి, అతడికి కోరికలు ఉంటాయి, ఎందుకంటే అతడికి శరీరం ఉంటుంది కాబట్టి. మరి దేవుడు కూడా మనిషేనా అతడిలో కోరికలు ఉండడానికి? అందుకే అసలు దేవుడు ఎవరైనా పరిశీలించినప్పుడు దేవుడు ఆత్మ, దేవుడు శరీరి కాడు, దేవుడు మానవుడు కాడు, దేవుడు ఆత్మ అన్నాడు. అందుకే దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ఎలా ఉంటుంది? శరీరాన్ని కలిగి ఉండదు. ఇది ప్రథమ లక్షణం అనమాట. జ్ఞాపకం ఉంచుకోండి, రాసుకోండి. ఆత్మకు దేహం ఉండదు, ఆత్మకు రక్తమాంసములు ఉండవు, ఆత్మకు రక్తమాంసములు ఉండవు. భూలోకంలో ఉన్న నరులకు రక్తమాంసాలు ఉంటాయి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు కూడా ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనను ఒక ఆత్మగానే చూడాలి. అంతేగాని శరీరంగా భావించి మాట్లాడడం చాలా పొరపాటు. నువ్వు ఆయనను ఆరాధించే విషయంలో కూడా ఆత్మను అనుసరించే జరగాలి. అది శరీర సంబంధమైన ఆరాధన జరగడానికి వీల్లేదు. క్రైస్తవ సంఘాలు అన్నిటిలోనూ శరీర సంబంధమైన ఆరాధన జరుగుతుంది. అంటే ఏమిటి? దేవుణ్ణి కాసేపు నోటి మాటలతో స్తుతించడము, ఘనపరచడము, మహిమపరచడము. దేవుడి పట్ల చూపించే ప్రేమ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇక్కడ సహోదరుల పట్ల చూపించే ప్రేమ గురించి మాట్లాడుతూ అసలు ప్రేమలో లోతేమిటో వివరిస్తున్నాడు. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యము అన్నట్టు చూసారండి. వాక్యము సహోదరుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అదే దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా, దేవుడి దగ్గర కూడా నీ ప్రవర్తన, నీ ఆలోచన ఎలా ఉండాలి అంటే అది చేతలలో ఉన్నదై ఉండాలి. ఒకటి వాక్యముతో కూడినదై ఉండాలి, అనగా సత్య సంబంధమైనదై ఉండాలి. సత్య సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అవుతుంది. సత్య సంబంధమైనదే ఆత్మ సంబంధమైనది అవుతుంది.
అక్కడ చెప్పింది మొదటి యోహాను 3:18 చెప్పింది మానవుల విషయంలో చూపించవలసినటువంటి క్రమము. అదే దేవుడి దగ్గరకు వచ్చినప్పటికి ఏమంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, నువ్వు శరీర సంబంధమైన ఆచారాలు దేవుడి దగ్గరకు పట్టుకొచ్చి కలపకూడదు. అందుకే క్రిస్మస్ గురించి అంత కఠినంగా మాట్లాడడానికి అదేనండి కారణం. ప్రజలందరూ క్రిస్మస్ చేసుకుంటే మాకేం కొళ్ళు కాదు, మాకు పోయేది లేదు, కలిసి వచ్చేసేది లేదు. ఎందుకు ఆ విషయాన్ని వద్దని అంత బలవంతంగా చెబుతామంటే అది ఆత్మ సంబంధమైన క్రియ కాదు. అది చెప్పబోతున్నది, అది దాని సారాంశం. నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు, దేవుడికి సంబంధించిన పనులు జరిగించేటప్పుడు నీ సొంత ఆలోచనలు పెట్టకు. అది ఎంత కఠినంగా ఉన్నా సరే, ప్రపంచమంతా ఆచరిస్తున్నా సరే, అది దైవ చిత్తానుసారం కానప్పుడు, అది ఆత్మ సంబంధమైనదిగా లేనప్పుడు నువ్వు అలా నిలబడిపో అంతే. ప్రపంచం నిన్ను ద్వేషించినా ఏం నష్టం లేదు. కాబట్టి దేవుడు ఆత్మ, ఆయన గురించిన ఆలోచన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. ఆయనను గురించిన వివరణ ఆత్మ సంబంధమైనదిగానే ఉండాలి తప్పించి శరీర సంబంధంగా దేవుడిని ఆలోచించడానికి వీల్లేదు. శరీరాలు వేరు, దైవత్వం ఆత్మ వేరు. అయితే దేవుడు శరీరాలను తయారు చేసిన తర్వాత తన ఆత్మను పంచి విభజించి ఆ దేహంలోకి పంపించాడు. అర్థమైందా అండి? దేవుడు శరీరంగా లేడు, దేవుడు శరీర రూపేణా లేడు. గమనించండి, ఈ శరీరాన్ని కదిలించడానికి, నడిపించడానికే దేవుడు తన ఆత్మను పంపించాడు. అనగా శరీరాన్ని కదిలించేది, శరీరానికి జీవాన్ని ఇచ్చేది తప్పించి శరీరము ఆత్మ ఒకటి కాదు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయనేమి మనిషి కాడు అంటున్నాడు. సో అంటే దేవుడు వేరు, మనిషి వేరు అంటున్నాడు. అబద్ధం ఆడుటకు దేవుడేమి మానవుడు కాడు. కామవాంఛలు కలిగి ఉండడానికి దేవుడేమి మానవుడు కాడు. అరిషడ్ వర్గాలు కలిగి ఉండటానికి దేవుడేమి మానవుడు కాడు. ఒకవేళ దేవునిలో ఆ లక్షణాలు ఉంటే అతడు దేవుడు కాడు. ఇది మనకు అర్థం కావాల్సింది. అతడు దేవుడు కానేరడు. దేవుడు మహాశక్తివంతుడండి. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, మనిషి ప్రత్యక్షం కావడం మనం ఎక్కడన్నా చూస్తామా? మానవుడు ప్రత్యక్షం కావడం ఎప్పుడన్నా చూస్తామా? సడన్గా ఎవరైనా వచ్చేటప్పుడు ఏంటి సడన్గా ప్రత్యక్షమయ్యారు అంటుంటాం. అది మనకున్నటువంటి అలవాటు మాట. ఏమిటి ఇలా వచ్చారు అని అనకుండా ఆ ఆశ్చర్యాన్ని, అనగా ఎప్పుడూ కానీ కనబడినవాడు సడన్గా కనపడేటప్పటికీ ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి మనం ఉపయోగించేటువంటి పదం ఏంటి? సడన్గా ప్రత్యక్షమయ్యారు అని. ఓకే, ఇక్కడ దేవుడట అబ్రహాముకు ప్రత్యక్షమై, మానవుడు ప్రత్యక్షం కాలేడు, ఆత్మ రూపంలో ఉన్న దేవుడు మాత్రమే ప్రత్యక్షం కాగలడు. నేను మీలాంటి శరీరాలు కలిగిన దేవుడను అనట్లేదు. ఏమంటున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. సర్వశక్తి. దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తి అంటే ఏమిటండి? మన శక్తి ఎంతండి? మనిషికి ఉన్నటువంటి శక్తి ఒక శక్తి అండి. మనిషి తన శక్తితో భూమిని కదిలించగలడా? కదిలించలేడు. వర్షమును కురిపించగలడా? మానవుడు తనకున్నటువంటి శక్తితో జరగని పని. చూసారా అండి, 5-6 నెలల క్రితం వరకు భయంకరమైన ఉక్కబోత, వేడి. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? చల్లటి వాతావరణం. అంత చల్లదనం మనకి ఇంట్లో ఉండాలి అంటే పెద్ద పెద్ద ఏసీలు ఆడుతూ ఉండాలి. అలాగా మరి అంతటి చల్లదనాన్ని ఎలా తీసుకురాగలిగాడు దేవుడు ఈ భూమి మీదకు? ఆయన మేధోశక్తి, ఆయనకున్నటువంటి అపార శక్తి సంపన్నతలు మనిషితో అసలు ఎంత మాత్రము పోల్చుకోవడానికి కూడా హీనమన్నమాట. ఆలోచించాలి మీరందరూ. ఎందుకు చెప్తానంటే ఇది ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను సర్వశక్తి, అన్ని విధములైన శక్తులు కలిగినటువంటి దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. ఇంకా
16వ అధ్యాయం 35వ అధ్యాయం మొదటి 11వ వచనం చూడండి. 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నేను సర్వశక్తి కలిగినటువంటి మనిషిని అన్నాడా? నేను అరిషటి వర్గాలు కలిగినటువంటి ఒక సాధారణ మనిషిని, మానవుడను అన్నాడా? చెప్పండి. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమి మీద ఒక స్త్రీతో మంచం ఎక్కుతాడా? అనగా ఒక సాధారణ మానవుల వలె ప్రవర్తిస్తాడా? ఇది నా ప్రశ్న. ఇది మనం ఆలోచించవలసింది. ఎందుకంటే బైబిల్లో దేవునికి కామం ఉన్నది అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడికి కామం ఉంది కాబట్టి బైబిల్లో రాయబడిన దేవుడికి కూడా కామం ఉందనుకుంటున్నారేమో. అది పొరపాటు. అలా ఆలోచించకూడదు, అలా అర్థం చేసుకోకూడదు. అది తప్పు. ఆయన మానవుడు కాడు. దేవుడు మానవ రూపంలో ఉంటాడు అనే ఆ చక్రం నుంచి బయటకు వస్తే దేవుని శక్తి ఏమిటో, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన మహత్వం ఏమిటో, ఆయన మహాత్మ్యం ఏమిటో అర్థమవుతుంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామము నేను ఎవరికి ఆ పేరున నేను ఎవరికి తెలియబడలేదు. ఇప్పుడు నీ ముందు చెబుతున్నాను మోషే అంటున్నాడు దేవుడు. గమనించండి, దేవుని శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావాలి. ఆయన గొప్పతనం మనకు అర్థమైతే ఆయనలో ఏ ఉండవో మనకు తెలిసిపోతాయి. ఏ ఉన్నవో మనకు తెలిస్తే ఏ ఉండవో మనం గ్రహించవచ్చు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇప్పుడు దేవుని మహాశక్తి అంటే ఏమిటి? అసలు సర్వశక్తి అంటే ఏమిటి మనకు అర్థం కావాలి కదా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన తన బలము చేత సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఏమిటి అసలు? ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి? మానవుని వంటి వాడా? మానవుని వలె ప్రవర్తించడానికి, అంతే కదా. మానవుని వంటి వాడా? మానవుని వలె బ్రతకడానికి. నరుని వంటి వాడా? నర రూపాన్ని కలిగిన వాడా? నరుని వలె ప్రవర్తించడానికి. ఏమిటి ఆయన శక్తి సామర్థ్యాలు అని చూసినప్పుడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు. ఇదండి బలం. సర్వశక్తి అంటే ఏమిటి? బలము చేత భూమిని సృష్టించడం. ఎలా సృష్టించారు భూమిని? ఎవరు సృష్టించారు భూమిని? మానవులు సృష్టించారా? మనిషి భూమిని సృష్టించగలడా? మనిషి మట్టిని తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా అండి? ఏ మనిషి అయినా మట్టిని తయారు చేశాడా? మట్టిని మామూలు బయట ఉన్న మట్టిని అండి. చూసారు ఎప్పుడైనా మీరు? భూమండలాన్ని మనిషి సృష్టించాడా? లేదు. ఏమంటున్నాడు? ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను. ఇది దేవుని కెపాసిటీ. ఇది దేవుని శక్తి సామర్థ్యం అంటే. ఆయన తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. అంతేగాని కామంతో రాత్రేటగడికి మంచం ఎక్కేలేదు కదా. ఎందుకంటే శరీరుడు కాదు ఆయన, మానవ దేహం లేదు ఆయనకు. ఆయన మహాశక్తి, ఆత్మ దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు. ఆత్మ రూపము, ఆత్మ వేగము, ఆత్మ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి, ఆత్మ వాతావరణము, ఆత్మస్థితి, ఆత్మ ఉనికి మానవ జ్ఞానమునకు అందనివి. ఎలా తెలుసుకోగలం మానవ జ్ఞానానికి అందనివి అంటే? మానవ జ్ఞానం ఇంతవరకు వేటిని అందుకోలేకపోయిందో వాటన్నిటినీ అలవోకగా సృష్టించినదే దేవుని మహాశక్తి. భూమిని మనిషి సృష్టించగలడా? సృష్టించాడా? లేదు. ఇంకొకటి ఏమంటున్నాడు? తన జ్ఞానము చేత దేవుడు ప్రపంచాన్ని స్థాపించాడు. మనిషి ప్రపంచాన్ని స్థాపించగలడా? లేదు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. అది దేవుని కెపాసిటీ, అది దేవుని సామర్థ్యము. మనిషి దాన్ని చేయగలడా? చెయ్యలేడు. అనగా దేవుడు మానవాతీతుడు, దేవుడు మహాశక్తివంతుడు. మానవ దేహమైన 6 అడుగులలో ఉండిపోయేవాడు కాడు దేవుడు. అది కాదు దేవుని రూపము, దేవుని స్వరూపము. అది అనంత రూపం. అనంతం అంటే మనకేం తెలుసు? అనంతం అంటే మనకు తెలిసిన విశ్వమే.
అనంతం అంటే మనకు తెలిసింది, బయటికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తే ఎంత దూరం చూసినా కానీ అంచు కనపడకుండా ఉంటుంది చూశారు, అది అనంతం అంటే. అది విశ్వానికి ఉన్నటువంటి అనంతం. కానీ ఈ విశ్వానికి కూడా ఒక అంచు ఉంది. అసలు దేవుని ప్రజ్ఞకు కానీ, దేవుని వైశాల్యానికి కానీ, దేవుని విస్తీర్ణానికి కానీ, ఆయన లోకానికి కానీ పరిధి లేదు. అనంతమైన వాడు దేవుడు. అటువంటి దేవుడికి కామం ఆపాదిస్తారా? ఇంకా ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావింపజేయును అంటున్నాడు. తెలివిలేని ప్రతి మనుష్యుడు, దీనిని ఆలోచించని వాడు, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశువు కన్నా హీనమైన వాడు అంటున్నాడు. ఇది దేవుడు అంటే, ఇది దేవుని శక్తి సామర్థ్యం అంటే, ఇది దేవుని గొప్పతనం అంటే, ఇది సర్వశక్తి అంటే. ఎంత విచిత్రంగా ఉంచుండు దేవుడి గురించి ఆలోచిస్తుంటే. అటువంటి దేవుడు ఆడదాని చుట్టూ తిరుగుతాడా? దేవుడు నరుడు చుట్టూ తిరుగుతాడా? అంటే నర రూపంలో ఉన్న ఒక స్త్రీ చుట్టూ తిరుగుతాడా? దేవుని హృదయంలో కామవాంఛలు అనేవి ఉంటాయా? కామం ఎవరి మధ్యలో ఉంటుంది? స్త్రీ పురుషుల మధ్యలో ఉంటుంది. అంటే దేవుడు స్త్రీయా లేక పురుషుడా? దేవుడు స్త్రీయా లేక పురుషుడా? చెప్పండి. అంటే దేవుడు స్త్రీయో పురుషుడో కూడా తెలియదు. ఎందుకంటే దేవుళ్ళలో పురుషులు ఉన్నారు, దేవతలలో స్త్రీలు ఉన్నారు, దేవుళ్ళుగా స్త్రీలు ఉన్నారు. స్త్రీ రూపంలో కనపడేది స్త్రీ రూపంలో ఉన్నటువంటి దేవుడు, పురుషుడిగా కనపడేది పురుషుడి రూపంలో ఉన్నటువంటి దేవుడు అనుకుంటున్నారు. ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయా రూపం. విగ్రహాన్ని చేసుకుని పూజిస్తున్నావా మనం? ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఐగుప్తీయుల గురించి, ఇశ్రాయేల్ గురించి, నాటి ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహాన్ని చేసుకుని పూజిస్తున్నారా? విగ్రహం మట్టితో తయారు చేసింది. మట్టిని ఎవరు చేశారు? విగ్రహం చెక్కతో తయారు చేయబడింది. చెక్క ఎవరు తయారు చేశారు? పోనీ విగ్రహం బంగారంతో తయారు చేయబడింది. బంగారాన్ని ఎవరు చేశారు? అది మనిషి ఆలోచించవలసింది. అంతే తప్పించి దేవుణ్ణి కూడా మనిషిలా మార్చేసి, మనిషిలాంటి వాడే, మనిషిలాంటి స్వభావమే ఆయనకు కూడా ఉంటుందనుకోవడం చాలా పొరపాటు. దేవుడు సృష్టికర్త, నరులను సృజించినవాడు. తాను నరుడు కాలేదు. గమనించండి, నరుడు వేరు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అన్నాడు. తన స్వరూపమందు నరుని సృష్టించాడు, తన రూపంలో చేసుకెళ్ళాడు. అంతే తప్పించి నరుడు దేవుడు ఒకడు కాదు. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను దేవునిచే సృష్టింపబడినది నరరూపము, నరాకారము. అంటే నరాకారము అనగా ఈ శరీరము, ఈ దేహము. మహాశక్తివంతుడైనటువంటి దేవుడు ఒక నర ఆకారాన్ని తయారు చేసి, ఆకారమే తాను అనలేదు కానీ ఆకారాన్ని జీవింపచేసే ఆత్మను ఆ రూపంలోనికి ప్రవేశపెట్టాడు. 2వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు. 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని, అది నర రూపం ఎలా నిర్మితమైంది? నేల మంటితో నిర్మితమైంది. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో తనదైన జీవవాయువు, తానైనటువంటి జీవవాయువు, ఆత్మను అనేక రూపాలుగా చెప్పడం జరిగింది బైబిల్ గ్రంథంలో. ఆత్మను అనేక విధాలుగా పోల్చి చెప్పడం జరిగింది. ఇక్కడ నరుని జీవింప చేయడానికి తనలోని ఆత్మను ప్రసాదిస్తూ దాన్ని ఏమన్నాడంటే జీవాత్మ అన్నాడు. జీవాత్మ అనగా శరీరమును జీవింప చేయడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఆత్మ రూపం అది, ఆత్మ తీరది. అర్థమవుతుందండి? దేవుడుగా ఆయన ఒక మహాశక్తివంతుడు. ఆయన శక్తి సామర్థ్యాలు వేరు, ఆయన రూపం వేరు, ఆయన కెపాసిటీ వేరు. కానీ నర రూపం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నర రూపానికి ఏ ఆత్మస్థితి, ఏ ఆత్మస్థాయి అయితే సరిపోతుందో ఆ రూపాన్ని నర రూపానికి దేవుడు అందించాడు. అదే మనలో ఉన్నటువంటి ఆత్మ. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా
నరుడు జీవాత్మాయను. ఇలా జీవాత్మలైన మనలను, నరులందరినీ కూడా దేవుడు ఏ పేరుతో పిలిచాడో మనందరికీ తెలుసు. మీరు నా బిడ్డలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారి నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును అని మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురు. మానవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎవరైనా కానివ్వండి, ఇశ్రాయేలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న స్త్రీలు పురుషులు దేవుడికి ఏమవుతారట? ఆయన అంగీకరించినాడు. ఒకవేళ అంగీకరించకపోయినా మానవుడిగా ఉన్నవాడు దేవుడికి ఏమవుతాడు? కుమారులు కుమార్తెలు. పురుషులైతే కుమారులు, స్త్రీలైతే కుమార్తెలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు దేవుళ్ళ కాదు, దేవునిచే సృజింపబడిన వాళ్ళు. వ్యత్యాసాన్ని గమనించండి. దేవునిచే సృజింపబడిన వాళ్ళు. కాబట్టి దేవుడు వేరు, ఆయన స్థితి వేరు, ఆయన వాతావరణం వేరు, ఆయన శక్తి సామర్థ్యాలు వేరు. మానవులు వేరు, వారి స్థితి వేరు, వారి వాతావరణం వేరు. వాళ్ళు భూమి మీద ఉన్నారు, దేవుడు మరొక లోకంలో ఉన్నాడు. మానవుల శక్తి సామర్థ్యాలు వేరు. మానవుల శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి. అలసిపోతాం. పగలంతా పనిచేసి రాత్రికి ఒళ్ళు హోనం అయిపోతుంది. ఖచ్చితంగా పడుకుని తీరాలి. ఎక్కువ కాలం బ్రతకం, మహా అయితే 80 ఏళ్ళే బ్రతుకుతాం. ఈ దేహ ఆకృతి అన్ని వయసుల్లోనూ ఒకేలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ముసలాళ్ళం అయిపోతాం, జుట్టుడు పోతుంది, పళ్ళు రాలిపోతే, ఒంట్లో ఉన్న సత్తువంతా తగ్గిపోతుంది. ఇది మానవ స్థితి. ఇది భూ వాతావరణంలో ఉన్నటువంటి నరుని పరిస్థితి. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఆత్మ, ఆయన లోకం వేరు, ఆయన తీరు వేరు, ఆయన ఉనికి వేరు, ఆయన శాశ్వతత్వం వేరు. కానీ మానవులముగా మన స్థితి, మన జీవితకాలం పరిమితం. మన ఉనికి ఈ భూమి మీద అశాశ్వతం. కొంతకాలమైన తర్వాత ఈ దేహం ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది. వ్యత్యాసం, తేడా గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి నరుని పరిస్థితి వేరు, దేవుని పరిస్థితి వేరు. నరుడు అనగా నేను, మీరు రక్తమాంసాలు కలిగిన వాళ్ళు, కోరికలు కలిగిన వాళ్ళు, మానవుల మధ్య మానవులుగా బ్రతుకుతూ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు, మానవులుగా బ్రతుకుతూ స్త్రీ పురుషులుగా బ్రతుకుతూ ఇరువురి మధ్య లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవాళ్ళు. లైంగిక సంబంధం అనగా ఇరువురు రాత్రిటప్పటికి కలుసుకుంటారు, శరీర కోరికలు తీర్చుకుంటారు. ఇది మానవ జీవితంలో మనకు కనిపించేది. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 4వ వచనం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు ఎలా ఉన్నవి అంటే దాటిపోవు నీడవలే ఉన్నవి. దేవుని దినములు, దేవా నీ దినములకు పరిమితి లేదు అంటాడు. దేవుడికి అసలు దినాలు ఉన్నాయంటే, రోజులు ఉన్నాయంటండి దేవునికి. దేవుని ఆయుష్ తరిగిపోతుందా? మన ఆయుష్ తరిగిపోతుందా? అంటే ఈ మాత్రం సెన్స్ కూడా లేదా దేవుడి గురించి? ఈ కనీస జ్ఞానం కూడా తెలుసుకోలేరా? పోనీ దేవుని మహాశక్తిని ఆలోచించలేకపోవచ్చు. మానవుడికి దేవునికి ఉన్న కొద్దిపాటి వ్యత్యాసాలను కూడా తెలుసుకోలేరా? యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము కలిగిన వాడు, ఆయన మనకు అగోచరుడు అంటున్నాడు. ఆయన మనకు అగోచరుడు. నీకు గోచరం కాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు అర్థం కాడని, నీకు కనపడడని. మళ్ళీ చదువు. సర్వశక్తుడకు దేవుడు మహాత్మ్యము గలవాడు, మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అనగా గోచరించని వాడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అంటున్నాడు. దేవుని స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రచయిత. కాబట్టి ప్రేమైన దేవుని సమాజమా, ఆలోచించండి. దేవుడు వేరు, నరుడు వేరు. అయితే దేనిని బట్టి బైబిల్ దేవునిలో కామం అనే అరిషడ్ వర్గాలలో ఒక ప్రధానమైనది మానవుల స్థాయిని, మానవులలో ఉండే మోతాదును మించి ఉన్నదని వీళ్ళు మాట్లాడుతున్నారు? చూద్దాం మనం దాన్ని.
దేనిని బట్టి, బైబిల్లో వ్రాయబడిన ఏ మాటలను బట్టి దేవుడికి కూడా కామాన్ని ఆపాదిస్తున్నారు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. కొంచెం కఠినంగా ఉంటాయి మాటలు, అయినా సరే మనం చదవాలి, తప్పదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. దేవుని నోట నుండి కామమునకు సంబంధించిన మాటలు వచ్చాయట. బైబిల్లో రాసి ఉన్నటువంటి యెహోవా అనే దేవుని నోట నుండి కామమునకు సంబంధించినటువంటి మాటలు, ఆ ప్రస్తావనలు వచ్చాయట. ఎలా వచ్చాయి? అతడి హృదయంలో కామ ఉంది కాబట్టి అతని నోట్లోంచి కామ సంబంధమైన పలుకులు వచ్చాయి అంటున్నారు. దానికి కూడా బైబిల్ నుంచే తీసుకున్న రెఫరెన్సు ఏమిటి? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. యెహోవాలో కామ కోరికలు ఉన్నవి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఏమంటున్నారంటే, ఏ వచనం చెబుతున్నారంటే, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలిసి కొనినప్పుడు దానిని తిప్పగలవాడెవడు అంటున్నాడు. అడవి గాడిద పరిస్థితి ఎలా ఉంటుందట? అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిద కామాతురతను కలిగి ఉంటుందట. దాని కామాతురత వలన గాలి పీలుస్తుందటండి. అనగా రొప్పుతుందన్నమాట. కామంతో ఆయాసపడిపోతుంది. కలిసి కొనినప్పుడు దానిని కలవకుండా దానిని తిప్పేయగలిగిన వాడు ఎవడు? అంత కామోద్రేకం కలిగి ఉంటుంది అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు? బైబిల్ దైవ గ్రంథం అయితే ఇటువంటి కామమునకు సంబంధించినటువంటి మాటలు ఉంటాయా? దేవుడు ఇటువంటివి కూడా రాయిస్తాడా? ఇటువంటి మాటలు ఉన్నవి అంటే అసలు అది దైవ గ్రంథమే కాదు అంటున్నారు చాలామంది. దైవ గ్రంథమే కాదట. ఇంకా మరొకటి చూద్దాం మనం. మరొక మాట, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియలకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారి అందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించావు. నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించుతివి. మరియు నీవు మదించి, ఏం మాటలు ఉన్నాయి చూడండి. మరియు నువ్వు మదించి, నీవు మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారక్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించుతివి అంటున్నాడు. కోపం పుట్టించుతివి కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నేను అప్పగించుతుంది. అంతటితో తృప్తి నొందక అష్షూరు వారితోనూ నువ్వు వ్యభిచారం చేశావు. వారితో కూడా జారత్వం చేసినను నీకు తృప్తి కలగటం లేదు. కనాను దేశం మొదలుకొని కల్దీల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయను. సిగ్గుమారిన వేశ్యాక్రియలైన వీటన్నిటిని జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గోళ్లను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠము కట్టుచు వేశ్య చేయునట్టు చేయక జీతము పుచ్చుకొన నొల్లకై ఉంటువి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యజనులను చేర్చుకును కదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు కదా. నీ విటికాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చుతివి. బహుమానములను నిచ్చుచూ వచ్చుతివి. నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేదనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటలేదు కానీ నీకు పొడుపు సొమ్మిచ్చుటయూ లేదు కానీ నీవే ఎదురు జీతమిచ్చుతివి. ఇదే నీకు వారికి కలిగిన భేదం. చాలా చాలా కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు కదండి. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇలా మాట్లాడుతున్నాడు అంటే దేవుని గుండెల్లో కామం ఉందా? దేవుడు కామవాంఛతో మాట్లాడుతున్నాడా? కామ కోరికలను దేవుడు కలిగి ఉన్నాడా? కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్లో చెప్పబడిన దేవుడు ఇటువంటి వాడా? ఆయన హృదయంలో నిజంగా కామం ఉన్నదా? ఈ మాటలను చదివితే ఏమిటి ఇటువంటి మాటలు కూడా బైబిల్లో ఉన్నాయా అనిపిస్తుంది. ఎందుకు రాయించాడు దేవుడు? దీని వెనుకున్నటువంటి ఉద్దేశం, సర్వశక్తుడగు దేవుడు ఇటువంటి మాటలను ఎందుకు పలకవలసి వచ్చింది
కామ కోరికలతో పలుకుతున్నాడా, లేక ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నవా? వచ్చేవారు మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథం గురించి తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలియని వాళ్ళు, క్రైస్తవులకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంత తేలిక అది అర్థం కాదు. ఎవరైనా చెప్పినప్పుడు వినండి, నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి. లేకపోతే భవిష్యత్తు తరాలకు దేవుని మనసు అర్థం కాదండి. మరణించి నరకానికి వెళ్ళిపోతారు. మాకు అర్థం కావాల్సిన అవసరం లేదంటున్నారు అందరూ ఈ మత ఛాందస్వాదులు. ఓకే, నీకు అర్థం కావాల్సిన అవసరం లేకపోతే అది నీ ఇష్టం. ఫలితం ఏమవుతుందో నీకు తెలియదు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు అర్థం కావట్లేదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళముగా దాని ప్రభావం ఏమిటో, దాని ఫలితం ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అరిషడ్ వర్గాలకు బందీ అయినవాడా? ఆయనలో కామం ఉన్నదా? ఆయనలో క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఉన్నవా? అంటే మనిషి వంటి వాడా బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు? కాదు. ఎలా కాదో రాబోయే తరగతిలో చూద్దాం. ఎవరు మానకండి. చెప్పిన ఈ మాటలను బట్టి ఎవరు మనసును నొచ్చుకోకండి. మా దేవుళ్ళను, మా దేవతలను ఇలా అనేశాడు అని చెప్పి. అక్కడ ఉన్న ఫోటోను బట్టి, అది వాస్తవంగా అందరూ పూజిస్తున్న దాన్ని బట్టే నేను మాట్లాడని తప్పించి లేనిదేదో కల్పించి మాట్లాడలేదే. ఇప్పుడు బైబిల్లో దేవుడికి కామాన్ని ఆపాదించి మాట్లాడారు, కామవాంఛలు ఉన్నాయన్నారు. లేని దానిని కల్పించి మాట్లాడారు. కానీ నేను చెప్పినది అక్కడ కనబడుతున్న ఫోటోనే చూపించి మాట్లాడాను. కాబట్టి ఎవరు నొచ్చుకోకండి, సత్యాసత్యాలను గ్రహించే ప్రయత్నం చేయండి. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను. రొట్టె ద్రాక్ష ఉందా? ఓకే. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. మీరు రాయించిన గ్రంథంపై అనేకులు చేస్తున్నటువంటి విమర్శలు ఒకంత మంచికి ఒకంత చెడుకు నాయన దారితీస్తున్నాయి. మీ సత్యాన్ని ఆలోచించే కోణంలో మంచికి, మిమ్మల్ని బాధ పెట్టే కోణంలో చెడ్డకు అవి ఉన్నవి అని మేము తెలుసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ మీ మనసును గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం నాయన. అసలు దేవుడిగా మీరు ఎలా ఉన్నారో ముందు మేము తెలుసుకున్నాం. దేవుడిగా మీలో ఎటువంటి కోరికలు ఉండవో తెలుసుకుంటున్నాం. దేవునిగా మీలో ఎంత ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో గ్రహిస్తున్నాం. మీ బిడ్డలకు వివరించాను, విన్నారు తండ్రి. విన్న వాక్కులను విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా విన్న వాక్య ప్రకారం ఆలోచించి అర్థం చేసుకుని మీ శక్తి సామర్థ్యాలను గ్రహించగలిగే వివేకమును వారికి ప్రసాదించండి. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో దూరం నుండి వచ్చారు నాయన తండ్రి. దొరికిన సెలవు రోజును వృధా చేసుకోక మీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చారు. వచ్చిన వారిని అందరి గురించి ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డల ఆరోగ్యములను కాపాడండి, పరిరక్షించండి, సంరక్షించండి. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. జ్ఞాన వివేకములు మీ పిల్లలకు ప్రసాదించండి. దేవా, మీ దయను బట్టి తండ్రి మేము ఈరోజు వరకు బ్రతికున్నాం. అందును బట్టి మీకు ధన్యవాదములు. ఉదయం లేచిన వెంటనే నాయన మీరు ప్రసాదించే వెలుగును చూడగలిగా ఉంటాడు. ఎందరో ఈనాటి వెలుగును చూడలేక మరణించిన వాళ్ళు ఉన్నారు. ప్రమాదాలలో తలలు పగిలి మెదళ్ళు బయటకు వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు. మీ దయను బట్టి మేము ఇంకా బ్రతుకున్నాం నాయన. ఇలా మా మీద దయను, జాలిని ఎప్పటికీ చూపించమని అడుగుతున్నాం తండ్రి. మా పాపములను జ్ఞాపకం చేసుకోకండి. మా దోషములను ప్రభువును బట్టి, ఆయన రక్తమును బట్టి మన్నించండి నాయన. మేము పాపులమని మీ సన్నిధిన మేము అంగీకరిస్తున్నాం. మా అతిక్రమములను దాచుకునక మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. అలాగే మా సహోదరులందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరి తరపున మీకు విజ్ఞాపన చేస్తున్నాం నాయన. మీ బిడ్డల పాపములన్నిటినీ కుమారులైన క్రీస్తు రక్తం ద్వారా కడిగివేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. దేవా, ఈరోజు కార్యక్రమానికి సహకరించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. అందరి ఆరోగ్యములను కాపాడండి. ట్రాన్స్పోర్ట్స్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంత జ్ఞానాన్ని మాకు నేర్పించిన మాకు మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మీరు స్థాపించిన సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకొని అభివృద్ధిపరచండి.
రాబోయే రోజుల్లో మీ పనులు జరిగించడానికి మీ బిడ్డలమైన మేమందరము సిద్ధపడుతూ ఉండగా నాయన, మా వలన కాకుండా పూర్తిగా మీ వలననే కార్యక్రమాలన్నీ జరుగునట్టుగా సమస్తమును మీ చేతులను తీసుకుని నడిపించండి. దేవా, ఆత్మను రక్షించగలిగే శక్తిగల వాక్యమును సామర్థ్యమును క్రైస్ట్చర్చ్కు వైటుకు ప్రసాదించండి నాయన. తిరిగి వచ్చేవారు మేమందరము కలుసుకొని మీ వాక్కులను నేర్చుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ వారం అంతటిలో మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ వాక్యంతో మీ బిడ్డల హృదయములను, మనస్సులను, శరీరములను, కంటిని కాపాడమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తిరిగి మేమందరము సమాజముగా కూడుకొని మిమ్మల్ని మహిమపరచగలిగే భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.